ఇక లగచర్ల ఘటన కేసులో పట్నం నరేందర్ రెడ్డికి రిమాండ్ పొడిగించారు. నిన్నటితో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ముగిసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు. వచ్చే నెల 11 వరకు రిమాండ్ పొడిగించారు. బెయిల్ పిటిషన్ పై వికారాబాద్ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. అయితే కస్టడీపై ఇప్పటికే వాదనలు ముగిశాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు ఈ ఘటనకు సంబంధించి కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? సురేష్, లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడైన పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ గడువు నిన్నటితో ముగియడంతో ఆయనను వర్చువల్ గా కొడంగల్ కోర్టులో హాజరుపరచడం జరిగింది. నిన్న రిమాండ్ ముగిసింది కాబట్టి మరో 11 వరకు డిసెంబర్ 11 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన కస్టడీ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తి జరిగాయి. అదేవిధంగా ఆయన క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేయడం జరిగింది. దానిపై తీర్పు రిజర్వ్ చేశారు. దీనిపై తీర్పు క్వాష్ పిటిషన్ పై నిర్ణయం వచ్చిన తర్వాతనే కొడంగల్ కోర్టులో కస్టడీపై నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇక ఆయనకు సంబంధించి బెయిల్ పిటిషన్ ని వికారాబాద్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఈ బెయిల్ పిటిషన్ పై ప్రస్తుతం ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. బెయిల్ పిటిషన్ వాదన పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఆయన చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నిన్నటితో రిమాండ్ ముగియడంని మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సురేష్.